హలో ఆల్, దిస్ ఇస్ శ్రీలేఖ. సో రీసెంట్గానే మేము మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ఏం చేసామన్నదంతా ఈ వీడియోలో ఉంది. సో అందరు ఫుల్గా చూసేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్. పొయ్యి పెట్టుకున్నారా ఆడ? కందికాయల చెట్టు ఈడ కూడా కందికాయ పక్కన స్థలం పొలం వేసుకున్నారు మా అత్త వాళ్ళు. అదే చేసా, చెట్లను కూడా తీసా, మొత్తం తీయలే. ఇది నల్లేరు కదా, తులసి చెట్టు. ఫోటో కాదు, నేను ఇందాక నిన్న తీసింది వీడియో. ఫోటో కాదులే, వీడియో ఫేమస్. ఇది చామంతి, అది చామంతి. మాట్లాడినది ఉంది కదా అట్లా. తులసి చెట్లు, చేమంతి. ఇది బ్రయోఫిలం కదా. అవి తింటేనే ఆకులు తినాలేమో, కడుపులో రాళ్ళు ఆకులు అంటే. జామ చెట్టు. షుగర్ బెల్లం వేసుకుని తింటాడు అతను. మింగుతాడు. హోమ్ మినిస్టర్ వచ్చినట్టు చెప్తున్నాడు. హోమ్ మినిస్టర్ వచ్చినట్టు చెప్తున్నావు. మాకు మా కడుపాత్ర మా పిల్ల కనుక తాత పొగిడిపోతున్నాడు. వేరే పిల్లలు అడుగుతానా పలకరిస్తున్నా, వాళ్ళ ఇంట్లోకే పోకుండా. అంతేలే తాత, వాళ్ళకి ఏం తెలుసు కానీ నా మీద ఉన్న ప్రేమ మీ మీద లేదని. ఆయన అడుగు ఎన్ని మాట్లాడినాను మీ అమ్మను. ఎప్పుడొస్తుంది అవు శంకర్, వారానికి ఒక పారి. శ్రీకాంత్ను కూడా కాలేజీకి పోయినాడా లేదా అని అడుగుతున్నా. కాలేజ్ అయిపోయి సర్టిఫికేట్ వచ్చింది మొన్న తీసుకొచ్చారు. మొన్న శ్రీకాంత్ను కూడా అడుగుతున్నా శ్రీలేఖ, ఎప్పుడొస్తుంది శ్రీలేఖ శంకర్ అనేది నాయన అడుగుతుంటే. కందులు వచ్చినాయా? ఒక కాపన్న, 2 మాటలు. ఒక కాపు వచ్చింది, ఇప్పుడు 2వ కాపు. బాగా వచ్చినాయి అసలు చెట్లు. అదే ఏ చెట్టుకి నానా పోతా. అవు బాగా వచ్చినాయి, చాలా ఉన్నాయి. తాత ఏ వాళ్ళకి? పక్క పాములుంటే యావద్దులేమో, నాకు భయం. యావద్దులే, ఏం కాదు కానీ. జామకాయలా పచ్చిగా ఉన్నాయి, చూసిన పచ్చిగా ఉన్నాయి. ఇవి బాగున్నాయిలే, మందారం పూలు భలే కనపడుతున్నాయి. అది కూడా బాగుంది. హాడ్ ఒకటి ఉంది, అది కాసింది, పూలు పూసింది. ఇద్దో బాగా వచ్చినాయి, ఇద్దో కాయ బాగు. చడవా మంగళవారానికల్లా వస్తే ఇక్కడికి తీసుకొస్తాడు. నువ్వు మంగళవారం అంటే సోమవారం తీసుకురావాలి. రేపులా ఎల్లుండి కల్లా సుమారు అయితే పూత బాగా వచ్చిందిలే, వస్తాయి. పూత గంపకైతే రాజినాయంటే. ఇది చిట్టి ఉసిరికాయల చెట్టులే. ఏమేసిందాడు అత్త ఇప్పుడు? అత్త ఏమేసింది అక్కడ పొలం ఇప్పుడు? ఆ పక్క చిక్కుడు 3 రకాలు వేసింది. మళ్ళా అవి వేయాలని గడ్డికి వస్తుండ, అంతా వేయాలని. ఈ కోసినది వేయాలని అట్లా మట్టి లేదు, అట్లా చేయాలి. పీకాసితో చేసి ఎండల కాలం అంతా ఉంటాయి. నన్ను నీళ్ళు అయినావా నాన్న?
నీళ్ళు తాగినావా అని అడుగుతున్నా. తాగినాక ఈ నుంచి బాగా కనపడుతున్నాయిరా. అత్త టీ కూడా చేస్తుంది. ఆమె కూడా ఏడుకే ఇద్దరు ఒకటేసారి రావాలన్నా మామయ్య ఓ ఇద్దరిని ఒకేసారి ఎక్కించుకొని తీసుకొస్తారేమో. ఇద్దరిని ఒకటేసారి ఎక్కించుకొని నిన్నట వారం మంగళవారం పోయి తుడిచి ఇంకా ఏంటైనా వాళ్ళు విక్కొని తింటారు లేడీ మాస. ఏదో ఫంక్షన్ ఉందంట కదా తార్చన వాళ్ళ దాంట్లో. తీసినారా చీర మరి? తీసినారు తీసి పెట్టిన. అడిగా నేను వచ్చేటప్పుడు వస్తావా నాతో పాటి అని. అంటే లేదు మొన్నే దసరాకి వెళ్ళేసి వచ్చినాను, నువ్వు వెళ్ళి చీర తీసుకొని రా వచ్చేటప్పుడు అని చెప్పి. వచ్చింది 2 రోజులు ఎక్కడ పోయింది అని మళ్ళీ వచ్చింది 2 రోజుల తర్వాత. ఇంకా చెప్పి పెట్టయితే అత్తకి అని చెప్పిన కాల్ చేసి, వెళ్ళిపోతావు మళ్ళీ ఈ ఆదివారం ఒకటే అందరం ఇంట్లో ఉంటాం అని చెప్పింది. ఈసారి వచ్చినప్పుడు పోదాంలే అని అంటే ఇంకా సైలెంట్ అయిపోయాను. చాలా చాలా లావైంది బాగా. మాదైతే పొడువు అవుతుంది కానీ బక్కగానే ఉంది ఏందో. మేము చికెన్ పెడుతున్నాము, మటన్ పెడుతున్నాము, పాలు పోస్తున్నాం, పాలన్నం పెరుగన్నం అన్నీ పెడుతున్నాం, అయినా అది పొడువు అవుతుంది కానీ లావు కావడంలా. మా పిల్లి మేము పెట్టినది కాక పక్కింటి వాళ్ళది కూడా తింటుంది.